18 మనం ఇప్పుడు లే నుంచి స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మనకి వచ్చేది కార్తుంగ్లా వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ పాస్ 17,582 ఫీట్ ఒకప్పుడు కార్తుంగ్లా. దాని తర్వాత ఐస్ క్యాప్ మౌంటైన్స్, ఐస్ టచ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. దాని తర్వాత శాండ్ డ్యూస్ మనకి నూబ్రా వ్యాలీ దగ్గరలో డబుల్ హ్యాంప్ క్యామెల్ కనిపిస్తుంది మనకి. రాజస్థాన్లో కనిపించే సింగిల్ హ్యాంప్ క్యామెల్ నూబ్రా వ్యాలీ దగ్గర యూ విల్ గెట్ డబుల్ హ్యాంప్ క్యామెల్స్, జిప్ లైన్, 4x4 ATV ట్రైబ్స్ అవన్నీ మీకు సైడ్లో ఉంటుంది. అక్కడి నుంచి తుర్తుక్కి వెళ్ళాలి. తుర్తుక్ ఈజ్ అ విలేజ్ వేర్ ఇండో అండ్ పాకిస్తాన్ ఈజ్ షేరింగ్ ద బార్డర్. యూనిక్ కల్చర్ అక్కడ ఉంటుంది. ఒక పక్కన పాకిస్తాన్ వాళ్ళ స్కూల్ ఉంటుంది, ఇంకో పక్కన ఇండియా వాళ్ళ స్కూల్ ఉంటుంది. మధ్యలో రివర్ ఉంటుంది. తుర్తుక్ విలేజ్ అని చెప్తారు. టైమింగ్స్ ఉంటుంది. టైమింగ్ 6 లోపే వెళ్ళాలి అక్కడికి. దాని తర్వాత మన ప్యాంగాంగ్ టు మనం నూబ్రా నుంచి ప్యాంగాంగ్కి వెళ్ళాలి. ప్యాంగాంగ్ టియోసో అంటారు దాన్ని. అక్కడికి వెళ్ళేటప్పుడు మనకి చూసారంటే సైకో రివర్ రోడ్ వస్తుంది. వైట్ లష్ రివర్ ఉంటుంది. అది ఎక్కువ హై టైడ్స్ పైన ఉంటుంది ఒక్కొక్కసారి. దాని తర్వాత మనకి ద బ్యూటిఫుల్ ప్యాంగాంగ్. 3 Idiots షూట్ చేశారు కదా, దూరం నుంచి చూస్తే ఫుల్ బ్లూయిష్ కలర్ ఉంటుంది. దగ్గర పోగానే ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. ద లార్జెస్ట్ సాల్టెడ్ లేక్ విచ్ ఇస్ షేర్డ్ బై ఇండియా అండ్ చైనా. 60-40 రేషియో 70-30 రేషియోలో ఉంటుంది. అది సాల్టెస్ట్ లేక్. అది బ్యూటిఫుల్ ప్లేస్. 3 Idiots బంప్స్ కూడా ఉంటుంది. మోటార్ సైకిల్ కూడా ఉంటుంది. చాలా మంచి సీనిక్ ఉంటుంది అక్కడ లొకేషన్లో. అక్కడి నుంచి మనము హ్యాండ్లేకి వెళ్తూ ఉన్నప్పుడు మనకి వచ్చేది త్రిశూల్ అని వస్తుంది. త్రిశూల్ బార్డర్ వస్తుంది. త్రిశూల్ బార్డర్ దగ్గర రేజిల్లా వార్ మెమోరియల్ కూడా వస్తుంది. ఒక చిన్న వార్ మెమోరియల్. అది మేము మిస్ చేసాము ఎందుకంటే అర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసాము. దాని తర్వాత ఇండియాస్ ఆస్ట్రానామికల్ అబ్జర్వేటరీ హ్యాండ్లేకి వెళ్ళిపోగానే మనకి అబ్జర్వేటరీస్ ఉంటాయి అక్కడ. అండ్ పిచ్ డార్క్ స్కైలో యూ కెన్ సీ ద గ్యాలక్సీ, యూ కెన్ టచ్ ద గ్యాలక్సీ విత్ యువర్ హ్యాండ్స్. అలాంటి బ్యూటిఫుల్ నైట్ వ్యూ ఉంటుంది. బట్ చిల్లింగ్ నైట్స్ ఉంటుంది అక్కడ. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హ్యాండ్లేలో మీకు హ్యాండ్లే మానెస్టీ కూడా ఉంది మనకి. హ్యాండ్లే మానెస్టీ కూడా విజిట్ అవ్వచ్చు. హ్యాండ్లే అయిన తర్వాత లాస్ట్ ఈజ్ ఉమ్లింగ్లా. ఉమ్లింగ్లా వెళ్ళంగానే కొంచెం ప్రశాంతంగా బ్రీత్ తీసుకొని